guys. It's not a birthday party. It's our party. ఇదంతా చూస్తుంటే ఏ పోలీసులకు గాని మీడియా పర్సన్స్ గాని ఇక్కడ మనం చేసే పని మీద అనుమానమే రాదు. అందులోనూ సాంప్రదాయ పద్ధతికి మారు పేరులా ఉన్నారు. మరి ఇంకేమనుకుంటున్నావు? ఆర్గనైజర్స్ అలా ప్లాన్ చేశారు. ఎవరైనా పెద్దవాళ్ల ఫంక్షన్ ని లేదా పార్టీని ఆర్గనైజ్ చేస్తూ ఆ పార్టీకి మనం వచ్చేలా ఇన్విటేషన్స్ ఇస్తారు. పెద్దవాళ్ల పార్టీ, పైగా ఇలాంటి సాంప్రదాయమైన పార్టీ కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా పోలీసులకు అనుమానం రాదు. అందులోనూ ఇక్కడ ప్యాకెట్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. వాళ్ళకి ఏమాత్రం డౌట్ వచ్చినా మనం దొరికిపోతాం. కానీ ఇక్కడ చూస్తుంటే మనం అనుకునే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరిగి రాలేదు. అందరూ పద్ధతిగా ఉన్నారు. పార్టీ అనగానే సినిమాల్లో సీరియల్లో ఉన్నట్టు టింకిచక అన్నట్టు ఉండదు. ఇలా పద్ధతిగానే ఉంటూనే లోపల పాడు పనులు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండు. నీ తింగర్ పనులతో మనం దొరికిపోయేలా చేయకు. సరే పద. ఏంటమ్మా విమలమ్మ గారు ఇలా చేశారు? మీ మేనకోడల్ని చూసి ఎంతగానో ఇష్టపడిన రిషిబాబు తిరిగి అమెరికాకు వెళ్ళిపోతున్నాడు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీ మేనకోడలు చెప్పిందంట కదా. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలనుకున్న రిషి మీ మేనకోడలు దెబ్బకి తన పెళ్లి ఆలోచనలకు వాయిదా వేసుకొని అమెరికా వెళ్ళిపోతున్నాడు. అది కాదు పంతులు గారు, అదేంటంటే ముందు తనని ఒప్పించచ్చు అనుకున్నాను. అందుకని ఒకవేళ అదే నిజమనుకుంటే అదేదో నాకే చెప్తే సరిపోతుంది కదా. నేను ఎలాగోలా సర్ది చెప్పేవాడిని. నన్ను క్షమించండి పంతులు గారు. నేనే కాస్త తొందరపడ్డాను. ఈసారి మా సౌందర్యని పెళ్లికి ఒప్పించిన తర్వాతే సంబంధాల గురించి మీకు కబురు చేస్తాను. అప్పుడు ఇంకో మంచి సంబంధం చూద్దురుగాని. ఒకవేళ దేవుడి దయవల్ల మా సౌందర్యని పెళ్లికొప్పించే సమయానికి రిషిబాబు మనసు మారి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉంటే రిషి సౌందర్యకి పెళ్లి చేసి ప్రయత్నం చేద్దాం. నోర్మై నోర్మై నోర్మై. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దని. అయినా ఎందుకు పదే పదే పెళ్లి పెళ్లి అంటూ ప్రాణం తీస్తున్నావు? నా కూతురికి పెళ్లి ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. కన్న తల్లిగా నా బాధ్యతను ఎవరు తీసుకోక్కర్లేదు. ఒకవేళ అలా తీసుకోవాల్సి వస్తే అది నేను చచ్చిన తర్వాతే. పంతులు గారు, ఈ విషయం మీకు కూడా చెప్తున్నాను, వినండి. ఇంకోసారి గనక పెళ్లి సంబంధం అంటూ మా ఇంటికొస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. చూడు, ఒక్కసారి మా కుటుంబం మీద నీ కన్ను పడింది, అందరికీ దూరమయ్యాం. నీ నుండి దూరంగా వచ్చిన తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్నాము అనుకున్న సమయంలో మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చావు. నా పసుపు కుంకుమలు పోగొట్టావు. ఇప్పుడు నా కూతురి పెళ్లి అంటూ దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావేమో. నేను బ్రతికుండగా అది జరగదు, జరగనివ్వను. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అత్తయ్య?
అత్తయ్య అత్తయ్య నా తమ్ముడి చివరి కోరిక సౌందర్య పెళ్లి. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని సంయుక్త నేను ఎంతగా ప్రయత్నం చేసినా బాను పడనిచ్చేలా లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పంతులు గారు, మీరు బయలుదేరండి. ఏదైనా ఉంటే నేనే ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా, వస్తాను. అత్తయ్య లోపలికి వెళ్దాం పద. Singles not allowed, only couples. I'm not a single. I'm mingle with my partner. Show me your invitation. Show me. Invitation. Invitation ekkadundi? అది మా పార్ట్నర్ దగ్గర ఉంది. తను వస్తున్నారు. ఎక్కడ మీ పార్ట్నర్? ఎక్కడికి పోయాడు పెద్ద మనిషి? ఇంకాసేపు ఇలాగే ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి అనుమానం వస్తుంది. ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇన్విటేషన్ ఎక్కడుంది? ఎవరు నువ్వు అసలు? చెప్పు. పిచ్చా నీకు? ఇంత తొందరగా వస్తావేంటి? అరే జస్ట్ ఒక ఫోన్ మాట్లాడుకొని అలా తిరిగానో లేదో చూస్తే లేవు. అసలు నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. అవును, చాలా పెద్ద తప్పు చేశా. చూడండి భయ్యా, ఈ అమ్మాయి ఫేస్ కి నాలాంటి వాడు దొరుకుతాడా భయ్యా? చెప్పండి భయ్యా. అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకున్నాను నేను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీకు పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ చెల్లికి పిచ్చి, అందరికీ పిచ్చి, మీ అందరికీ పిచ్చి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? హలో, నాకు అర్థమైపోయింది మీరు భార్యాభర్తలని. ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి. సార్, ఇదే సార్ మేము ప్రెజెంట్ ఉంటున్న ఇల్లు. రండి సార్, కాఫీ తాగి వెళ్దురు గాని. నీ చేతి కాఫీ నాకు తాగాలని ఉంది, కానీ ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది. ఇంకోసారి తప్పకుండా మీ ఇంట్లో భోజనం చేస్తాను. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. సౌందర్య, చెప్పండి సార్. ప్లీజ్ టేక్ కేర్. షూర్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. సార్ని చూస్తుంటే నా మీద ఏదో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అదే కనుక నిజమైతే నేను మిస్ ఇండియా అయినట్టే. నేను ఆశపడిన నా డ్రీమ్ ఇప్పుడు నా కళ్ళకు చాలా దగ్గరగా కనిపిస్తుంది. మమ్మా, మామ్, 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 మమ్మా, మమ్మా. ఏమైంది బేబీ? ఈరోజు నాకెందుకో చాలా ఆనందంగా ఉంది మమ్మా. చూస్తుంటే మనకి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఇంత ఆనందంగా ఉందంటే నాకెందుకో మనసులో భయంగా ఉంది. ఏమై ఉంటుంది? అసలేం జరిగింది బేబీ? ఈరోజు నా మోడలింగ్, నా ప్రెజెంటేషన్, నా ఇంటెన్సిటీ మా బాస్కి చాలా అంటే చాలా నచ్చింది. అందుకే తనే స్వయంగా నన్ను తన కార్లో మన ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మమ్మా.
కార్లో వస్తుంటే ఒకటే మెచ్చుకోవడం. ఈ రోజు నేను చేసిన యాడ్ విజువల్ గా కూడా బాగా వచ్చిందంటే ఇక నన్ను ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే అది అంత పెద్ద కంపెనీ. గ్రేట్ బేబీ. నీ టాలెంట్ ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ గుర్తించకపోయినా నీకు బయట గౌరవం దక్కినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చూసావా బేబీ, ఈ ఇంట్లో పార్షియాలిటీ ఎలా ఉందో? వేరే వాళ్ళు ఏ చిన్న పనికి మాలిన పని చేసినా దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టే ఈవిడి గారు నువ్వు మొదటిసారి ఒక మంచి యాడ్ ఫిల్మ్ చేసి ఆనందంగా ఇంటికొస్తే కనీసం ఎండు మిరపకాయలతో దిష్టి తీయడానికి కూడా మనసు రావట్లేదు. పైగా ఇలాంటి వాళ్ళు మాకందరూ సమానమే అని గొప్పలు చెప్పుకుంటారు. అలా అంటావేంటి బాను? నాకందరూ సమానమే. నేనెందుకు అలాంటి వ్యత్యాసం చూపిస్తాను? నీ ముగ్గురి బిడ్డలు నా మేనకోడళ్లే, నా తమ్ముడి బిడ్డలే. ఆ సమానత్వాలు మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. సంయుక్తకి ఏదైనా జాబ్ వస్తే, స్వీట్స్ ఏదైనా చేసొస్తే దిష్ట్లు, దీవెన్లు, సేవలు. మరి ఈరోజు నా బేబీ ఇంత పెద్ద సక్సెస్తో ఇంటికొస్తే కనీసం అప్రిషియేట్ చేయాలన్న మనసు కూడా లేదు నీకు. ఒక్క నిమిషం అక్క, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రామ్మా, రా దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. నేనేమి అభిమానాన్ని అడుక్కోడానికి, ప్రేమకి, అనురాగ, ఆప్యాయతలకి మొహం వాచిపోయిన భిక్షగత్తిని కాదు. నన్నెవరు ఇష్టపడ్డా లేకున్నా నాకు నా మామ్ ప్రేమ టన్నులో కొద్దుంది. దాని ముందు మీరు చేసే ఈ అతి నాకేం అవసరం లేదు. ముఖ్యంగా అడిగితే వచ్చే ఆప్యాయత అస్సలొద్దు. బేబీ అలా అనకూడదమ్మా. నువ్విప్పుడు ఇలా అన్నావనుకో, నీ మాటల వెనుకున్న పెయిన్ వీళ్ళు అర్థం చేసుకోరు. నీకు పొగరు, అసూయ, లెక్కలేనితనం అంటూ ఇంకా లేనివన్నీ నీ కంటగడతారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం అమ్మా. వీళ్ళ వలన ఒక్క రూపాయి ఉపయోగం లేనప్పుడు వీళ్ళేమనుకుంటే నేనెందుకు పట్టించుకుంటాను? అత్తయ్య, ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. నేనెందుకు మిమ్మల్ని వేరువేరుగా చూస్తానమ్మా? మీరు ముగ్గురు నాకు ముఖ్యమే. మీరందరూ బాగుండాలనే కదా నా తాపత్రయం. నిన్నెప్పుడైనా అలా చూసానా సంగీత? లేదత్తయ్య, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. సరే సరే, నువ్వేడవకు. చూడు సంగీత, ఈ విషయం మన మధ్య ఉండాలి. సమ్యోకి తెలియకూడదు. తెలిస్తే తను బాధపడుతుంది. సరే అత్తయ్య. సరే, నువ్వు వెళ్ళి పడుకో. సరే అత్తయ్య, మీరు పడుకోండి.
నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వేరే వాళ్ళు ఏ చిన్న పనికి మాలిన పని చేసినా దిష్టి తీసి గుమ్మడికాయలు పగలగొట్టే ఈవిడి గారు నువ్వు మొదటిసారి ఒక మంచి యాడ్ ఫిల్మ్ చేసి ఆనందంగా ఇంటికొస్తాయి. కనీసం ఎండు మిరపకాయలతో దిష్టి తీయడానికి కూడా మనసు రావట్లేదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఆ బౌన్సర్లకి ఎక్కడ దొరికిపోతానో అని భయం వేసింది. అయినా అప్పటి వరకు నువ్వు నా పక్కనే ఉన్నావు. సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎవరు నువ్వు, ఇన్విటేషన్ ఎక్కడా, పార్ట్నర్ ఎక్కడా అని క్వశ్చన్స్ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక నాకెంత భయం వేసిందో తెలుసా? ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం అంటే తమాషా అనుకున్నావా? ఇలాగే ఉంటుంది మరి. పాపం పాపం మన ఎండి గారు నిన్ను నమ్మారు. ఏమైపోతారో ఏంటో. నవ్వు నవ్వు. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ సంబంధించిన రాకెట్ గురించి బయట పెడతాను. ఓకే. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి నేనే గ్రేట్ అని పొగుడతావు. ఈ రోజు నా సత్తా ఏంటో చూపిస్తాను. అవునా? అవును, మర్చిపోయాను. నువ్వేంటి వాడి ముందు నీ పెళ్ళాన్ని తిట్టినట్టు పెద్ద తిడుతున్నావు? సేవ్ సేవ్ చేయడం అంటారు తెలుసా? నీ తొక్కలో సేవ్ చేయడాలు నాకేం అవసరం లేదు. నువ్వు నీ రక్షణ చెప్తా. చూడు, అందరినీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. నేనేం చేస్తున్నానో చూస్తూ నన్ను ఫాలో అవుతూ ఉండు. ఇది కొంచెం మైండ్లో పెట్టుకో, ఓకేనా? ఈ రోజు ఎలాగైనా ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ బిజినెస్ గురించి కనిపెట్టి మా ఛానల్కి మంచి పేరు తీసుకురావాలి. హలో, మీతో వచ్చినావిడ ఏదో పోగొట్టుకుని వెతుకుతూ ఉంది. అక్కడ. అమ్మో, అమ్మని నేను వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఏమై ఉంటుంది? ఏమైందో ఏంటో. అదిగో ఆ జంట చూడండి, పిచ్చోళ్ళ ఏదో వెతుక్కుంటున్నారు. బహుశా ఏదో పోయినట్టుంది. హలో, ఏం చేస్తున్నావు? ఏంటి నువ్వు? హలో, ఏం వెతుకుతున్నావు? అదేంటంటే అది మీ ఆవిడ ఏం పోగొట్టింది బ్రదర్? ఆవిడనా? హే, నిన్ను నన్ను అపార్థం చేసుకున్నారు, కాదని చెప్పాలి. ఆగు. ఏం లేదండి, ఇప్పటి వరకు నేను పక్కనే ఉన్నాను. నేను కనిపించకపోయేసరికి వెతుక్కుంటుంది. ఇప్పుడు నేను దొరికాను కదా, ఇంకా వెతకదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పని చూసుకోండి. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అంటే ఏమైనా అంటే ఎవరికి దొరకకుండా అక్కడేమైనా దాచేరేమోనని వెతుకుతున్నాను. చూడు, అసలు నువ్వేం చేయకుండా నువ్వు ఇక్కడ నించుని చూస్తూ ఉండు. నేనేం చేస్తానో ఎలా చేస్తానో చూడు, అంతే. ఓకేనా? ఏంటి తెగ నవ్వుకుంటున్నారు? అటు చూడు బేబీ.
హే హ్యాండ్సమ్, నీ పేరేంటి? నా పేరు వాసు. ఓ సో స్వీట్ వాసు. వెరీ హ్యాండ్సమ్. ఏం చేస్తుంటావు నువ్వు? అది నేను నేను మీలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అంతే, మీలాగే. ఓ వాసు, సో క్యూట్. వాసు, హే నీ అడ్రస్ ఎక్కడ? వాసు, వదిలేండి. వీడు మామూలోడు కాదు, చాలా కథలున్నాయి మనిషి దగ్గర. వాసు, మీ అబ్బాయి లైఫ్ లోకి ఎవరైనా అమ్మాయి వస్తారేమో కానీ నా లైఫ్ లోకి వచ్చే అవకాశం ఎవ్వరికీ లేదు. హలో, నా లైఫ్ లో కూడా అప్పుడే ఎవ్వరు రానివ్వను. ఏమో, దేవుడు రాస్తే ఒకరి జీవితంలోకి ఇంకొకరు మీరే వస్తారేమో. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో